ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో అధినాయకత్వం సమావేశం ముగిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి అందిస్తారు. చందు, కొద్దిసేపటి కిందటే ఢిల్లీలోని ఖర్గే నివాసంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతల సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగినట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా ఈ సమావేశం ముగిసిన వెంటనే ఖర్గే ఒక ట్విట్టర్లో ట్వీట్ చేసినాడు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని ఆయన అభినందిస్తూనే మరొక వైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను, ఇక్కడ ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ ఆ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇలాగే కొనసాగాల, ఇలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాల, అదేవిధంగా సామాజిక సాధికారత కూడా ఈ విధంగానే అమలు కావాలని చెప్పేసి ఆయన ఆకాంక్షిస్తూ ఆ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మనం మొత్తం మీద కూడా ఉదయం నుంచి 2 గంటల పాటు సాగిన సమావేశాన్ని కూడా ఒకసారి కూడా పరిశీలించినట్లయితే కూడా ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్, సంస్థాగత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. అదేవిధంగా సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చంద్రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం రాష్ట్రంలోని అందరు మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి నుంచి, అదేవిధంగా పీసీసీ నుంచి 2 నివేదికలు ఏఐసీసీకి ఇక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి కావచ్చు, మొత్తం కూడా నివేదికల రూపంలో ఏఐసీసీకి అందినాయి. ఆ నివేదికలన్నింటినీ కూడా వాళ్ళు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈవేళ మంత్రుల సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావించినట్టుగా సమాచారం ఉన్నది. మొత్తం మీద ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనితీరు కానీ, ఇక్కడ ప్రభుత్వ పనితీరు కానీ చాలా బాగుండదని చెప్పేసి ప్రశంసించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఇదే విధంగా ఇదే పరంపరను కొనసాగించాలని చెప్పి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో సహకరించకపోయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా గత ప్రభుత్వం మొత్తం ధ్వంసం చేసినప్పటికీ కూడా దాన్ని చక్కదిద్దుకుంటూ రాష్ట్రంలో ఎక్కడా కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడకుండా కొనసాగించుకుంటూ పోవడాన్ని ఏఐసీసీ ప్రశంసల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. దాదాపు 2 గంటల పాటు కొనసాగిన ఈ అంశాలలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలు, బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది, గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 60-65% పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారని చెప్పేసి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కూడా పార్టీకి వివరించారు. అదేవిధంగా నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 80%కు పైగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలంతా కూడా ఆదరణ చూపుతున్నారని చెప్పి కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున భారీ విక్టరీ సాధించడానికి అందరూ కలిసికట్టుగా ఐక్యంగా పనిచేయడం వల్లే ఇంత పెద్ద ఎత్తున ఫలితాలు వచ్చాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా సమాచారం ఉన్నది. ఇదే విధంగా ఇదే ఐక్యతతో రాష్ట్రంలో పరిపాలన కొనసాగించాలని చెప్పి కూడా సూచించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ముగ్గురు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా మీనాక్షి నటరాజన్, అంటే వీళ్ళు 5 మంది ఇక్కడ కోర్ కమిటీలో సభ్యులు. ఈ 5 మందితో ప్రత్యేకంగా 10 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే ఈ సందర్భంగా వాళ్ళు ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడారు కాబట్టి ఆ ఒక్కొక్కరిని ఏమడిగారు, వీళ్ళు ఏం చెప్పారన్నది మనకు స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చింటాయి ఈ ప్రత్యేక భేటీలు అని చెప్పేసి తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కానీ లేకపోతే పీసీసీ అధ్యక్షుడిని కానీ ప్రత్యేకంగా కూర్చోబెట్టినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలతో పాటు మంత్రుల మధ్య ఉన్న విభేదాలు కావచ్చు, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల నైని కోల్కి సంబంధించిన టెండర్ల విషయంలో కూడా అసలు ఎందుకు ఉత్పన్నమైందో దాని గురించి కూడా అడిగినట్టుగా సమాచారం ఉన్నది. మనకు పూర్తిగా అక్కడ ఈ 5 మందితో ఏమేమి చర్చించారు ఏంటనేది స్పష్టత రావాలంటే వాళ్ళలో ఎవరో ఒకరు మాట్లాడితే కానీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈవేళ జరిగిన సమావేశం చాలా
ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగినట్టుగా చాలా పాజిటివ్గా ఉన్నట్టుగా కూడా అక్కడి నుంచి సమావేశం బయటకు వచ్చిన మంత్రులు వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి సమావేశం గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పి కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో అందరూ కలిసికట్టుగా పనిచేసినట్లయితే అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఈ సమావేశం ద్వారా స్పష్టమవుతుందని చెప్పి కూడా మంత్రులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ సమావేశం చాలా బాగా జరిగినట్టుగా ఇదే విధంగా పరిపాలన కొనసాగించాలి. మరొకసారి అధికారంలోకి రావాలంటే మీరు ప్రజల మన్ననలను చూరగొనాలా, ఆ మన్ననలను చూరగొనేటట్టుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలా, అదేవిధంగా అభివృద్ధి పనులు చేయాలా, క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని కూడా దగ్గర చేసుకొని వాళ్ళందరినీ హక్కును చేర్చుకొని వాళ్ళకి అవసరాలను తీర్చేటట్టుగా పనిచేయాలని చెప్పి కూడా మంత్రులకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఎవరు కూడా నాయకులు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళతో సావధానంగా వాళ్ళ సమస్యలు విని ఆ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా తీసుకుంటే ఈ సమావేశం చాలా మంచిగా జరిగినట్టుగా మంత్రులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం ఇంకా ఇంటర్నల్గా ఇంకా ఏమన్నా విషయాలు ఏమన్నా చర్చకు వచ్చినా ఏమన్నా విషయం స్పష్టత రావాలంటే సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఎవరన్నా మనతో మాట్లాడినప్పుడు మాత్రమే వాస్తవ పరిస్థితులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖర్గే గారు చేసిన ట్విట్టర్ ట్వీట్ ద్వారా మనకైతే కూడా ఆ సమావేశం చాలా మంచిగా జరిగినట్టుగా స్పష్టమవుతుంది. మరిన్ని వివరాలు మనకు ఇంకా సమావేశంలో పాల్గొన్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.